బౌద్ధ మతము. బౌద్ధ మత స్థాపకుడు బుద్ధుడు. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడు క్రీస్తు పూర్వం 527లో జన్మించాడు. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని. బుద్ధుడు క్షత్రియ కులములో శాక్య శాఖకు చెందినవాడు. బుద్ధుడు కపిలవస్తు రాజ్యానికి యువరాజు. బుద్ధుని తల్లిదండ్రులు మాయాదేవి, శుద్ధోదనుడు. బుద్ధుని పినతల్లి పేరు గౌతమి. గౌతమి పెంచడం వల్ల బుద్ధుడు గౌతమ బుద్ధుడు అయ్యాడు. బుద్ధుని భార్య పేరు యశోధర. బుద్ధుని కుమారుని పేరు రాహులుడు. గౌతమ బుద్ధుని రథసారథి పేరు చెన్నడు. బుద్ధుని జీవితంలో గొప్ప మార్పు తెచ్చిన 4 దృశ్యములు: రోగగ్రస్తుడు, వృద్ధుడు, సన్యాసి, మృతదేహము. ఇల్లు వదిలి వెళ్ళున్నప్పుడు బుద్ధుని వయస్సు 28 సంవత్సరాలు. బౌద్ధ మతములో బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళు సంఘటనను మహాభినిష్క్రమణము అంటారు. బుద్ధునికి గయాలోని బోధి వృక్షము క్రింద జ్ఞానోదయమైనది. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన సంఘటనను బౌద్ధ మతములో సంబోధి అని అంటారు. జ్ఞానోదయం అయిన పిమ్మట బుద్ధుడు తాను కనుగొన్న విషయాలను మొదట సారనాథులో ప్రకటించాడు. బుద్ధుని ప్రథమ జ్ఞానబోధను ధర్మచక్ర ప్రవర్తనము అంటారు. బుద్ధుని సాహిత్యమును త్రిపీటకములు అంటారు. గౌతమ బుద్ధుడు సుమారు 45 సంవత్సరాలు ధర్మబోధ చేశాడు. బుద్ధుడు కనుగొనిన చతురార్య సూత్రములు: 1. లోకము దుఃఖమయము. 2. దుఃఖము పోగొట్టుటకు కోరికలను త్యజింపవలెను. 3. దుఃఖమునకు కోరికలే కారణము. 4. కోరికలను జయించుటకు అష్టాంగ మార్గమును అనుసరించవలెను. గౌతమ బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గములు: 1. సత్ వాక్కు. 2. సత్ క్రియ. 3. సత్ జీవనము. 4. సత్ శ్రమ. 5. సత్ ఆలోచన. 6. సత్ ధ్యానము. 7. సత్ నిశ్చయము. 8. సత్ దృష్టి. బుద్ధుడు బోధించిన నీతి నియమావళి: అహింస, దయ, భోగ విసర్జన, ప్రేమ, సత్యము. గౌతమ బుద్ధుని అనుచరులు ఆనందుడు, ఉపాలి. గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాల వయసులో కుషీనగరంలో నిర్యాణం పొందాడు. బుద్ధుడు క్రీస్తు పూర్వం 487వ సంవత్సరంలో నిర్యాణము చెందాడు. బుద్ధుడి మరణాన్ని మహాపరినిర్యాణము అంటారు.
బుద్ధుని లేదా సుప్రసిద్ధ బౌద్ధ భిక్షువుల అస్థికలపై నిర్మించిన కట్టడాలను స్తూపములు అంటారు. బౌద్ధుల విశ్రాంతి గృహములను ఆరామములు అంటారు. బౌద్ధుల ప్రార్థనా మందిరాలను చైతన్యములు అంటారు. వినయస్తుత పీఠికలు బుద్ధుడి ఉపదేశముల ఆధారంగా రూపొందించబడినవి. బౌద్ధ మహాసభలను సంగీతి అంటారు. మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో జరిగింది. మొదటి బౌద్ధ సంగీతికి మహాకాశ్యపుడు అధ్యక్షత వహించాడు. మొదటి బౌద్ధ సంగీతి రాజగృహమున జరిగినది. మొదటి బౌద్ధ సంగీతి నందు వినయ సుత్తపీఠికలు రూపొందించబడినవి. రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగింది. బౌద్ధులు మహాసాంఘికులుగాను స్థవిరవాదులుగాను రెండవ సంగీతి నందు చీలిపోయారు. మూడవ బౌద్ధ సంగీతి పాటలీపుత్రము నందు ఏర్పాటు చేయబడెను. మూడవ బౌద్ధ సంగీతిని అశోకుడు ఏర్పాటు చేశాడు. మూడవ బౌద్ధ సంగీతికి మొగ్గలి ఉత్తతిస్స అధ్యక్షత వహించాడు. అభిధమ్మ పీఠిక మూడవ బౌద్ధ సంగీతిలో రూపొందించబడినది. పీఠములు పాలి భాషలో వ్రాయబడ్డాయి. నాల్గవ బౌద్ధ సంగీతి జలంధర్లోని కుందనవనంలో జరిగింది. నాల్గవ బౌద్ధ సంగీతి కనిష్కుని కాలంలో జరిగింది. నాల్గవ బౌద్ధ సంగీతికి వసుమిత్రుడు అధ్యక్షత వహించాడు. నాల్గవ బౌద్ధ సంగీతిలో బౌద్ధ మతము హీనయానము మహాయానము అనే రెండు భాగాలుగా చీలిపోయింది. బుద్ధుని దేవుడిగా ఆరాధించే వారిని మహాయానులు అంటారు. గౌతమ బుద్ధుని ఆసియా జ్యోతిగా అభివర్ణించినది ఎడ్విన్ అర్నాల్డ్. గౌతమ బుద్ధుని ప్రపంచ జ్యోతిగా అభివర్ణించినది శ్రీమతి రైన్ డేవిడ్స్. కర్మ పునర్జన్మలను జైన బౌద్ధ మతములు అంగీకరించెను.